మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో సందర్భ వాతావరణం నెలకొంది. కేవలం 4 రోజుల్లోనే ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. జూన్ 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 175 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో అది జూన్ 4న ఉదయం 8 గంటలకైతే ప్రారంభమవుతుంది. అయితే దీనిలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇటు జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగాభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ సందడిగా వాతావరణం నెలకొంది. ఇక్కడ స్టిక్కర్ల వార్ అయితే జరుగుతుంది. పిఠాపురంలో స్టిక్కర్లకు సంబంధించి ఒక హడావుడైతే గత 2 రోజుల నుంచి కూడా జరగడం అందరూ చూసే ఉంటారు. అయితే ఇక్కడ మనం స్టిక్కరింగ్ షాప్ దగ్గర ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిలో భాగంగా ఇక్కడ ఒక స్టిక్కరింగ్ షాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మీకు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే బోర్డులు అయితే ఇక్కడ స్టిక్కరింగ్ షాప్ దగ్గర చాలా ఎక్కువగా తయారు చేస్తున్నారు. ఏంటని అడిగితే కనుక చాలా మంది వచ్చి అడుగుతున్నారండి, మాకు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకానే స్టిక్కర్లు కావాలని చెప్పి అడుగుతున్నారని చెప్పి అంటున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకానే స్టిక్కర్ సంబంధించి అయితే మాత్రం చాలా మంది చేయించుకుంటున్నారు. అదేవిధంగా అటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా తగ్గేదే లేదంటూ కూడా వాళ్ళు కూడా మేము డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పి వాళ్ళు కూడా కొంతమంది స్టిక్కర్లు వేయించుకోవడం అయితే కనుక సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ హల్చల్ చేయడం జరిగింది. ఇక్కడ స్టిక్కర్ల వార్ అనేది జరుగుతుంది. దీనిని గమనించిన పోలీసులు నిన్న పెద్ద ఎత్తున పిఠాపురం నియోజకవర్గంలో ఎవరైతే ఈ స్టిక్కర్లో ఇది చేయించుకుంటారో అదేవిధంగా బైకులు ప్రతి ఒక్కరి మీద కూడా మూకుమ్మడిగా చాలా ప్రదేశాల్లో ఒకేసారిగా దాడులు నిర్వహించి చాలా వరకు బైకులు ఇక్కడ సీజ్ చేయడం అయితే జరిగింది. పిఠాపురం పోలీస్ స్టేషన్ దగ్గర చాలామంది బైకులు సీజ్ చేసి అక్కడే 6వ తారీఖు తర్వాతే అది ఇస్తామని చెప్పారని చెప్పేసి విషయం అయితే మనకు బయటకు వచ్చింది. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో అయితే 4వ తారీఖుకి సంబంధించి ఇక్కడ భారీగా సందడి వాతావరణం నెలకొనే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఇటు వైఎస్ఆర్సీపీ నాయకుల తరపు నుంచి ఇటు జనసేన నాయకుల తరపు నుంచి కూడా ఎవరికి వాళ్ళే మాదే గెలుపు అనే ధీమత అయితే ఉన్నారు. జూన్ 4వ తారీఖు ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటకి ఫలితాలపై ఒక అంచనా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియడం అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాన స్టిక్కర్లు అయితే దర్శనమిస్తున్నాయి. ప్రతి స్టిక్కర్ షాప్లోనూ కూడా భారీగా ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక్కడ అయితే సందడిగా పిఠాపురం నియోజకవర్గంలో సందడిగా ఉంది. ఇక్కడ మన స్టిక్కర్ షాప్ యజమాని అయితే ఉన్నారు. స్టిక్కర్ షాప్ యజమాని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాన స్టిక్కర్లు భారీగా కొడుతుంటున్నారు, ఎంతవరకు ఆర్డర్లు వస్తాయి? రోజుకి ఎన్ని స్టిక్కర్లు కొడుతున్నారు? రోజుకి 10-15 దాకా వస్తాయండి. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు వస్తే చాలా బాగుంటుంది అనేసి జనాలు కూడా అనుకుంటున్నారు. చాలా బాగుందండి, చాలా ఇదిగా ఉంది, చాలా ఎక్కువగా వెళ్తున్నాయి. రోజుకి చాలా మేమే చేయలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం బోర్డులు చేయడానికి. వీళ్ళు చేసుకున్నారని చెప్పి ఇటు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి కూడా డిప్యూటీ సీఎం గారి తాలూకాలు వస్తుంది. అలాగే మీకు ఆ స్టిక్కర్లు కూడా వచ్చినాయండి. కార్లు కూడా మేము చేసాం. డిప్యూటీ సీఎం వంగా గీత గారు అని చెప్పి చేయించుకుంటారు. ఊళ్ళు చాలా అవి కూడా బాగుంటున్నాయి. వీళ్ళకి వాళ్ళకి పోటీ గట్టిగా ఉంది, చాలా బాగుంది. అయితే మీకు రోజుకి ఎన్ని తయారు చేస్తారు బోర్డులు? రోజుకి 10-20 ఎలా వస్తున్నాయండి, కంపల్సరీ 20 వస్తున్నాయి. అడుగుతున్నారు కానీ మాకు చేయడానికి ఓపిక లేదు. చేయడానికి చాలా ఇదిగా ఉంది, కష్టమైన పని, కానీ తప్పదు, చెయ్యాల. జూన్ 4వ తారీఖు మరి ఫలితాలు వెలువడడానికి కేవలం 4 రోజులు మాత్రమే మిగిలింది. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత ఇంకా ఏమన్నా మీకు ఈ స్టిక్కర్ బోర్డులో ఆర్డర్స్ పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయని అనుకుంటున్నారా? స్టిక్కర్ బోర్డులతో పాటు డూమ్ స్టిక్కర్లు కూడా ఉన్నాయి మన దగ్గర. డూమ్ స్టిక్కర్లు కూడా వేయించుకుంటున్నారు. చాలా ఎక్కువ అన్నారు, చాలా రకరకాలు వచ్చినాయి. మా దగ్గర కూడా ఉన్నాయి డూమ్ స్టిక్కర్లు కూడా. పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా అభిమానం ఉంది పిఠాపురం. చాలా బాగుందండి, రెస్పాన్స్ బాగుంది. జూన్ 4వ తారీఖు ఎన్ని స్టిక్కర్లు మీకు ఆర్డర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకున్నారు? స్టిక్కర్ సంబంధించి ఇలాంటివి ఎన్ని ఆర్డర్లు వస్తాయని మీరు ఆశిస్తున్నారు? ఆల్రెడీ 200 స్టిక్కర్ల దాకా చేయించామండి, రెడీగా ఉన్నాయి మా దగ్గర. డూమ్ స్టిక్కర్లు అన్నీ రెడీగా ఉన్నాయి. ఎవరు కావాలంటే వాళ్ళకి నేను చేసి పెడతాం. పిఠాపురం ప్రభుత్వ స్టిక్కరింగ్ మాది. మాకు బాగుంది, రెస్పాన్స్ బాగుంది. సుమారు ఇంచుమించు 200 పైగా స్టిక్కర్లు, ఇవి డూమ్ స్టిక్కర్లు అంట. ప్రతి ఒక్కరు కూడా జనసేనను అభిమానించేవారు డూమ్ మీద అంటించుకోవడానికి ముందస్తుగానే తయారు చేసి ఉంచారని చెప్పి చూపిస్తున్నారు. ఇక్కడ ఇన్ని స్టిక్కర్లు ఇక్కడ ఒకేసారి దర్శనం ఇవ్వడం అంటే ఎంత ఆర్డర్ పిఠాపురంలో జరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటి సార్ మీరు అంటే ఎన్ని స్టిక్కర్లు రెడీగానే మీరు తయారు చేయించారు? మీరు కూడా జనసేన అభిమాన?
అభిమానం అంటే మాకు తప్పదు కదంటే ఇంకా చెయ్యాలి. వ్యాపారం ఉన్నాక మొత్తం ఏది ముందు ఉంటే అది చేసుకోవాలి. మేము ముఖ్యంగా చేసుకోవాలి, తప్పదు ఇంకా. మనకి ఏది ఎక్కువ వెళ్తుందో ఎన్ని రెడీగా పెట్టుకుంటాం. చాలా బాగుంది, రెస్పాన్స్ బాగుంది. అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉందా? అభిమానం అండి, ఆయన అంటే అభిమానమే. చూసారు కదా, ఇక్కడ ప్రభు స్టిక్కరింగ్ షాప్ దగ్గర ఉన్నాము. ప్రభు స్టిక్కరింగ్ దగ్గర అయితే మాత్రం రోజుకి 20 నుంచి 30 ఈ బోర్డులు అయితే మేము సేల్ చేస్తున్నామంటే చాలా మంది ఎక్కువ వచ్చి బోర్డులు అడుగుతున్నారు. అయితే జూన్ 4వ తారీఖుకి మేము రెడీగా 200 బోర్డులు రెడీ చేసి ఉంచాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది దీన్ని స్టిక్కరింగ్ లింక్ చేసుకోవడానికి వెసులుబాటులాగా మేము ముందుగానే తయారు చేసుకుని ఉంచుకుంటున్నామని చెప్పి ఇక్కడ ప్రభు స్టిక్కరింగ్ షాప్ ఓనర్ అయినటువంటి ప్రభు గారు తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు.